చికి. బాయ్ నాన్న. బాయ్. బట్టలు ఇంత తొందరగా ఉతికేస్తారు విజయ్ ఈరోజు? వర్షం వస్తుందని తొందరగా విండేస్తారా? అవును, నిన్న నైట్ నుంచి వస్తుంది కదా, రాత్రి ఎంత అయింది? 9 అయింది. నైట్ 9 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ వస్తుంది. ఇంకా వచ్చేటట్లే ఉంది, ముసురు తగ్గేటట్లేదు. పిల్లలు తినడానికి ఎట్లా వస్తారో ఎట్లా పోతారో అదే డౌట్ అనిపిస్తుంది నాకు. అవును, మధ్యాహ్నం వెళ్ళి తీసుకురావాలి. నేను చేను దగ్గరికి వెళ్తా కదా. సరే, వస్తే నేనైనా సరే చేను దగ్గర నుంచి వచ్చి తీసుకొస్తా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇస్తారు. మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడైతే బట్టలు విండేస్తున్నాం నేను విజయ. అయిపోలే మళ్ళీ బట్టలు? అయిపోయినాయి. చిన్నమ్మ వినాయి. అవి ఇంకా ఎవరం స్నానం చేసుకోలేక ఇంత తొందరగా విండేస్తారు బట్టలు? నిన్న చేను దగ్గరికి వచ్చి చేసినాం కదా. చేను దగ్గర నుంచి వచ్చి స్నానాలు చేసుకున్నాము. ఆ బట్టలా ఇప్పుడు స్నానాలు చేసుకునేట్టు ఎప్పుడు ఉతికేస్తారు మరి? రేపనా లేదంటే వర్షం వెళ్ళిస్తే మధ్యాహ్నం అయినా? ఓకే. పిల్లల స్కూల్ దగ్గర నుంచి మధ్యాహ్నం తినడానికి అయితే వచ్చారు. ఇంకా స్వప్న అయితే అన్నం తినబెట్టి ఇంకా పిల్లలకైతే తలాలు దూవుతుంది స్కూల్కి పంపడానికి, మళ్ళీ పంపడానికి. మమ్మీ తిన్నావాను? అన్నవాళ్ళు తినడానికి వచ్చారు కదా, తిన్నారు కదా, పోతురు. ఇంకా నాన్న రోడ్లో బురద ఉంది, సైడ్ నుంచి రండి సరేనా? అంటే అప్పటికి వచ్చేటప్పుడు అమ్మ వచ్చి తీసుకొస్తుంది. అమ్మ నాన్న నేను అన్నొస్తా సరేనా? అరే నువ్వు నడుచుకుంటూ వెళ్తావు కానీ నాకు ఫోన్ చేయరా. 4 గంటలకు ఒక 10 నిమిషాల ముందు ఫోన్ చేయి. చేను దగ్గర నుంచి బండి తీసుకొని వచ్చి పిల్లల్ని ఎక్కించుకొని వస్తా సరేనా? రోడ్లు అంతా బురద ఉన్నాయి, బాగాలేవు. నడుచుకుంటూ రావాలన్నా కష్టమే ఉంది కదా నాన్న? తిన్నావా? అన్నం మంచిగా తిన్నావా? పొద్దున తినలేవు సరిగా? తిన్నాడారా అడగడు సరిగా? నువ్వు మంచిగా తిన్నావా? స్కూల్ ఇంతకుముందు ఇక్కడ పక్కలు ఉండే కదా నాన్న, మన ఇంటి పక్కలు ఉండే గవర్నమెంట్ స్కూల్, అది దగ్గర ఉండే. మేము అస్సలు టెన్షన్ వాడుకుంటుంటాం, ఎందుకంటే ఇంటి పక్కలనే కాబట్టి ఎట్లయినా మీరే వస్తారని టెన్షన్ వాడుకుంటుంటాం. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ అయింది స్కూలు, మాకు భయం అవుతుంది మీరు రోడ్లు ఎట్లా వస్తారు ఎట్లా పోతారు అనేది. సరేనా? మంచిగా జాగ్రత్త తీసుకో. బాటిల్స్ అవి తీసుకో. ఈ బాటిల్స్ ఊకే మోయడం ఎందుకురా? మీరు కొండపోతురు కానీ వాటర్ తాగుతలేరు వారు. అరే బాటిల్ కొన్ని మోసిస్తే కదా. ఇగో ఇది ఇంత వైట్, దాదాపుగా ఇది ఒక ½ లీటర్ ఇంత పట్టుకోవాలి. ఇవి తాగడు చేయడు, కొండపోతాడు కొండొస్తాడు. సరే, నీ బాటిల్ లేదు నాన్న? స్కూల్ దగ్గర ఉందా? నీది ఓపెన్ చేయలేవు. రోజు వీడైతే వాటర్ తీసుకుపోతాడు, ఒక చుక్క తాగేది లేదు, చేసేది లేదు. రోజు కొండపోవడము, ఇంటికి తీసుకురావడం, ఇంటికి తెచ్చి చల్లడం, రోజు నింపుకపోవడం, ఇంటికి తెచ్చి చల్లడం. ఇక ఓన్లీ ఎంటీ కంబాక్స్ తీసుకొని వస్తాడు కదా. ఎందుకు నువ్వు వాటర్ కొండపోవడం? ఇక ఒక పని చేయి, ఇంటికి వాటర్ పంపి కూడా వేస్ట్. మనం తాగుతాడేమో, ఇప్పుడు అంత దూపు అవుతుందేమో. మనం వాటర్ పంపితే ఒక చుక్క కూడా దాన్ని ఓపెన్, క్యాప్ కూడా ఓపెన్ చేయడాడు. అవును, మరి అట్లే ఉంది రా, నిజంగానే తాగడు చేయడు. ఎల్లండి బెట్ట, ఇక టైం అవుతుంది. రోడ్ సైడ్ నుంచి పోండి. ఇక బాయ్, మంచిగా జాగ్రత్త బిడ్డ, పోండి పోండి. సైడ్ నుంచి పోవాలి. ఏ సైడ్ నుంచి పోవాలి నీకు? రోడ్కి లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి సరేనా? బాయ్ చెప్పరా. బాయ్ నాన్నాలు, బాయ్. అక్కడికి వెళ్ళి చూస్తున్నావు. ఉరకకండి రా, మెల్లగా పోండి. తిన్నావా? మనం ఇంతకుముందు అడిగినా కదా, తిన్నా అని చెప్పినావా? ఏం చేస్తున్నావు మరి? రాస్తున్నావా అలానా? వాళ్ళు రాయాలి బిడ్డ అప్పుడప్పుడు. ఇంటి దగ్గరనే ఉంది. ఇక గ్లాసులు దిగి దానిపై నుంచి పిల్లలు పెట్టిరా. ఇప్పుడైతే నేను చేను దగ్గరకు అయితే వెళ్తున్నా. ఇంకా స్వప్న అయితే నా కోసం టిఫిన్ తీసుకొస్తుంది, పాలక్యాన్ తీసుకొస్తుంది కదా. పాలక్యాన్ ఏమేమి వేసినావు టిఫిన్లో? అన్నం పప్పు కదా. ఓకే. అప్పటికి పిల్లలు 4 గంటలకు టైం చూసుకుంటుండి
కరెక్ట్ టైం చూసుకుంటుండి పోయి తీసుకొని రా పిల్లల్ని, సరే. ఓకేనా? మమ్మీ బాయ్ రా, చేయనుకోతున్నా బాయ్, సరేనా? అన్నోళ్ళు వచ్చినాక కొట్లాడకుండా మంచిగా ఆడుకోండి నువ్వు అన్నోళ్ళు, సరేనా? సరేనా బిడ్డ? తొందరగా బావ, వర్షం తొందర వస్తా. బైక్ కూడా పోతాంటే ఆటో కూడా పోమంటున్నావు కదా. మళ్ళీ అప్పటికి వర్షం వస్తే బైక్ పైన రాని వర్షం వస్తే బైక్ మీద రానికే ఇబ్బంది అవుతుంది, అందుకే ఆటో కూడా పోమంటున్నావు. కొద్దిసేపు బైక్ కూడా పోయింటే నేను పిల్లల్ని తోలుక రావడానికి వస్తుంది చేను దగ్గర నుంచి, మళ్ళీ ఈ ఆటో మళ్ళీ తీసుకొని ఏడొద్దు. ఇక నువ్వే తోలుకరా పిల్లల్ని, సరే? మళ్ళీ టిఫిన్ తీసుకురా, అక్కడ ముంగల పెట్టేసి. అవునా, బాయ్. ఇక బాయ్ రా, బాయ్ మమ్మీ, చేనుకి వెళ్తున్నా నేను, బాయ్. ఇంకా చేను దగ్గరకు వచ్చినాక ఆవులను బయట కట్టేసి మేత చొప్పు వేసిన, ఆవులు అయితే మేస్తున్నాయి. ఇక్కడ మడికైతే వాటర్ వేసిన. మొన్న 2 జాలు కొట్టిన ట్రాక్టర్ తోటి, పూర్తి స్థాయిలో కరియట కాలేదు. ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా ఇంకొక 2 జాలు కొడితే ఇంకా కరియట అయితే మెరుగుతుంది. గడ్డి మొత్తం కనిపించకుండా కావాలి, ఆ పిల్లలన్నీ కనిపించకుండా కావాలి. ఇంకా ట్రాక్టర్ తీసుకొని కరియట అయితే వేస్తాం. కరియట వేయడం అయితే పూర్తి అయింది. ట్రాక్టర్ తీసుకొచ్చి అయితే బయట పెట్టేసిన. ఇంకా షెడ్ దగ్గరికి వెళ్ళి ఆవులకు పాలు పిండాలి.